రే చెవులు దొబ్బయ్యా? ఇందాక నుంచి బెల్ మోగుతుంది, వెళ్ళి తలుపు తీయచ్చుగా. చేతులు కాళ్ళేవరా, వెళ్ళి తీసుకో. ఎవరు? ఇక్కడ మాధవ్ అంటే నేనే. కమిన్. భీమిలి రోడ్లో మాకు వెళ్ళాం సార్. యాక్చువల్లీ అది మేము వేరే స్టేట్స్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడున్న మా ప్రాపర్టీస్ అన్నీ అమ్మి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మార్కెట్లో ల్యాండ్ వాల్యూ 30 crores. మేము దాన్ని 15 crores ఇద్దామన్నా నాకు ముందుకు రావట్లేదు. కారణం ఒకటే, అదొక హాంటెడ్ హౌస్ అనే నమ్మకం అందరిలోనే బలంగా నాటుకుపోయింది. యాజ్ ఎ ప్రొఫెషనల్ మీరు వచ్చి అక్కడ ఏమీ లేదని జనాలకి ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి కొంచెం భయం పోతుంది. దాంతోపాటు ఒక్కరైనా మా ల్యాండ్ కొనడానికి ముందుకు వస్తారని మా నమ్మకం. మీరు కానీ నాకు ఈ పని చేసి పెడితే వచ్చిన ప్రాఫిట్లో మీకు 5% ఇవ్వడం జరుగుతుంది. సరే, మీ కాలేజీకి చెప్తాం. ఎక్స్క్యూజ్ మీ, హౌస్ నెంబర్ ఏంటి? H13. కార్ ఇక్కడ పార్క్ చేయి, ఇక్కడి నుంచి బై వాక్ వెళ్దాం. ఈ డోర్కి మనకు 5% ఇవ్వట్లేదు. అది నిజంగానే హాంటెడ్ హౌస్లో ఉంది. వెళ్ళి ఒక్కొక్కడు ఒక్కొక్క చోట కెమెరాస్ పెట్టండి, మనం లోపల మీట్ అవుతాం. వీడెక్కడరా? రే అలా కాదురా, మనం కెమెరాస్ పెట్టడానికి వెళ్ళాం కదా, అక్కడ వాడికి ఏమైనా... సరే పద చూద్దాం. రే హరీష్, హరీష్! రే, నిజంగా ఇది హాంటెడ్ హౌస్ లాగా ఉందిరా. పదండ్రా వెళ్ళిపోదాం అక్కడి నుంచి. అదేం లేదు, ఇది ఎవరో కావాలని చేస్తున్నారు, మనం కలిసి ఉన్నాం.
చెవులు దొబ్బాయా? ఇందాక నుంచి బెల్ మోగుతుంది, వెళ్ళి తలుపు తీయచ్చుగా. చేతులు కాళ్ళు లేవరా, వెళ్ళి తీసుకో. చెవులు దొబ్బాయా? బెల్ మోగుతుందిగా, వెళ్ళి తలుపు తీయచ్చుగా. చేతులు కాళ్ళు వెళ్ళి తీసుకోరా. ఎవరు?